క్యూ లైన్ జాంతానై రూల్స్ బ్రేక్ చేయడం ఓ రుబాబు డైరెక్ట్గా వెళ్ళడమే పరపత క్యూలో లేకుంటే క్యారెక్టర్ లేనట్టే వరుసలో నిలబడాలంటే నామోషి బ్రేక్ ది రూల్ అండ్ మేక్ యువర్ ఓన్ రూల్ అనేది ఓ సినిమాలో వచ్చిన ఫేమస్ డైలాగ్. ప్రస్తుతం నేటి తరం దీనిని బాగా ఫాలో అవుతుంది. వీరికి వెయిటింగ్ అంటే నచ్చదు, ఏదైనా క్షణాల్లో అయిపోవాలి. అందుకే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగరు, సిగ్నల్స్ పడినా రయ్యమని దూసుకెళ్తుంటారు. ఇక క్యూ లైన్ పద్ధతి అసలే పట్టించుకోరు. మహిళలు వృద్ధులు లైన్లో నిల్చుంటే వారిని దాటుకొని వెళ్ళి మరీ తమ పనిని కానిచ్చేస్తుంటారు. ఓపిక లేకపోవడం, రూల్స్ బ్రేక్ చేస్తే శిక్ష పడుతుందని వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. సో మన దగ్గర ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే ఈ రూల్స్, ఈ క్రమశిక్షణ రూల్స్ పాటించకపోవడం. ఎక్కడున్నా సరే మనకు రూల్స్ అంటే నచ్చవు. ఇప్పుడు లైన్ ఉందంటే నచ్చవు, పక్క నుంచి వెళ్ళిపోవాలి అంతే. నువ్వు ఇంటికాడ ఫోన్లు పట్టుకొని పొద్దంతా వండుకోవాలని అనుకుంటాడు కానీ సిగ్నల్ పట్టదు ఒక 30 సెకండ్లు 30 సెకండ్లే అంతే. 30 సెకండ్లు అంతకంటే ఎక్కువ ఉండదు సిగ్నల్. 30-40 సెకండ్లు ఆగడు, వెళ్ళిపోతారు. ఆ చలాన్ని కొడతారు. చలాన్ని కొట్టాక మళ్ళీ అదొక లొల్లి. నాకు ఎట్లా చలాన్ని కొడతారు, పోలీసులు దుర్మార్గులు, పోలీసులు ఇట్లా చేస్తున్నారు అని చలాన్ని కొడితే కొట్టుకొని కానీ వీడు ఆగాడు. ఇంటికాడ మొత్తం ఏదో పడిపోతున్నట్టు ఉంటాడు. ఇంటికి పోయి ఫోన్ ఒత్తుకుంటూ కూర్చుంటారు. మనుషులకు ఇంత పేషెంట్స్ ఓపిక లేకుండా అయిపోతారు. ఇది బ్రేక్ చేస్తారు కదా, మరి ఏది టైంకు జరగదు. మళ్ళీ ఏ టైం ఆఫీస్కో కరెక్ట్ టైం పోడు, బయటికి ఏదైనా పెళ్లికి వాళ్ళకి సరిగా పోరు, మళ్ళీ టైంకి పోతారంటే పోరు. అట్లా కూడా నడవదు. మరి వాళ్ళు జల్దీ పోయి ఏం లాభం?